శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఒక భుజపత్రి ఆకు మీద లేకపోతే కాగితం మీద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరు అనేది ఆ యొక్క మంత్రం పైన రాసి కింద పేరు రాసి దాన్ని ఫోల్డ్ చేసి దానికి ఒక ఎర్ర దారం అనేది కట్టాలన్నమాట. ఆ ఎర్ర దారం అనేది కట్టి దాన్ని తీసుకొని వెళ్ళి మీరు ఒక తేనె డబ్బాలో పెట్టి అన్ని మూత పెట్టినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే మీకు కరెక్ట్గా 11 రోజుల్లో వాళ్ళు మీకు వశం అవడం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్గా వశీకరణ మంత్రం ఇది. అయితే ఆ మంత్రం ఏంది, ఏ విధంగా రాయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి ఒక క్లారిటీగా మీకు తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అనమాట. వశీకరణాలు అనేవి మనకి అనేక పద్ధతుల్లో అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయన్నమాట. ఒక వశీకరణ శాస్త్రంలో మంత్రశాస్త్రంలో మనకి ఎన్ని రకాలైతే మంత్రాలు ఉన్నాయో శాబర మంత్రాలని, తారా మంత్రాలని, అదేవిధంగా మోహిని మంత్రాలని, యక్షిణి మంత్రాలని, మన అఘోర మంత్రాలని, రకరకాలైన మంత్రాలకి అద్దు లేదన్నమాట. అదేవిధంగా వశీకరణ శాస్త్రంలో ప్రయోగాలకు కూడా అద్దు లేదన్నమాట. మరుగు మందుతో చేయవచ్చును. అదేవిధంగా మరుగు మందు కాకుండా మరుగు మందులాగే ఉండి కొన్ని పొడి పదార్థాలతో వశీకరణ చేయవచ్చును, లేకపోతే కొన్ని యంత్రాలతో వశీకరణ చేయవచ్చును, కొన్ని మంత్రాలతో వశీకరణ చేయవచ్చును, కొన్ని తంత్రాలతో వశీకరణ చేయవచ్చు అనమాట. ఆ విధంగా అనేక రకాలైన వశీకరణలు ఉంటాయన్నమాట. అయితే మీకు నేను తెలియజేసే ఏంటంటే పెద్ద వశీకరణలు కాకుండా చిన్న వశీకరణలు మీకు మీరుగా సొంతగా చేసుకొని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున్న ప్రపంచం ఏ విధంగా ఉందంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుని కానీ చాలా సింపుల్గా ట్రాప్ చేయటం, వాళ్ళ అవసరాలను తీర్చుకున్న తర్వాత వాళ్ళకు దూరం అవ్వటం, లేకపోతే ఇటువంటి సమస్యలతో ఈరోజు ప్రపంచం అనేది నడుస్తుందన్నమాట. ఇప్పుడున్న వ్యక్తులకు ప్రేమ అనేది తెలియదు. అయితే మీరు ఎవరైతే ఒక వ్యక్తి వల్ల నష్టపోయిన స్త్రీ కానీ, లేకపోతే ఒక స్త్రీ వల్ల నష్టపోయిన పురుషుడు కానీ, లేకపోతే మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటామని చెప్పి కొంతకాలం మాతో టైం పాస్ చేశారు, మమ్మల్ని వాడుకున్నారు, మమ్మల్ని గందరగోళం చేశారు, చివరికి పెళ్లి చేసుకో అంటున్నారు అని చెబుతున్న స్త్రీలు కానీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ వాళ్ళ మీద దగ్గరకు వచ్చి ఒక చిన్న తంత్రం అన్నమాట. ఎందుకంటే మీకు వేలు ఖర్చు పెట్టుకొని ఈ రోజున ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డబ్బులు వృధా చేసుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే తెలిసి తెలియని మంత్రాల వలన వాళ్ళు డబ్బులు అనేది ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వృధా చేసుకున్నట్లు కాకుండా మీకు మీరుగా సొంతగా చేసుకునే ఈరోజు ఒక వశీకరణ మంత్రంతో ఒక ప్రయోగం తెలియజేస్తున్నాను. అయితే ఎవరైతే ఇటువంటి సమస్యలు ఉన్నారో వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు ఒక భుజపత్రి ఆకు అనేది మనకి పూజా సామాన్ కొట్టులో దొరికిద్ది అన్నమాట. ఒకవేళ మీ భుజపత్రి దొరకపోతే పేపర్ తీసుకోండి, వైట్ పేపర్. ఒకవేళ భుజపత్రి దొరికితే నెంబర్ 1గా పనిచేసిద్ది అన్నమాట. ఒకవేళ భుజపత్రి ఎక్కడ దొరికిద్ది అంటే మీకు ఆన్లైన్లో అయినా దొరికిద్ది, లేదా పూజ సామాన్ కొట్టులోనే ఏమన్నా ఇస్తారన్నమాట. భుజపత్రి ఏమంటే ఇస్తారు. అది తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రెడ్ పెన్ తీసుకోండి. ఒక రెడ్ పెన్ తీసుకొని నేను వీడియో మీద మీకు ఒక మంత్రం అనేది ఇస్తారన్నమాట. ఆ యొక్క మంత్రాన్ని ఆ యొక్క భుజపత్రి పైన రాయండి, లేకపోతే పేపర్ పైన రాయండి. రాసి ఆ మంత్రం కింద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ పేరు అనేది ఆ యొక్క మంత్రం కింద రాయండి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు, దాన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి దాన్ని ఎర్రదారంతో కట్టేసి ఒక తేనె డబ్బాలో పెట్టేసి మీరు దాన్ని దాచిపెట్టండి. 11 రోజులు ఉంచండి. ఈ విధంగా ఉంచినట్లయితే మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వటం అనేది జరిగిద్ది. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రం ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. 100% రిజల్ట్ పొందుతారు. కావాలంటే ప్రయత్నించి చూడండి.